ఐస్ పెట్టి కాపుతున్నా. ఇవాళ లేవమంటే లేస్తలేదు, ఏం చేయాలిగా, ఇట్లా పెట్టి కాపుతున్నా నేను. రూమ్ అబ్బా లేవమంటే లేస్తలేదు, ఇది ఏం చేయాలి? లేవే. చేతులు చల్లగా ఉన్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి చేతులు. ఏం చేయాలి? ఆవుకు రొమ్ము వాపు వచ్చింది, పాలు బంద్ అయినాయి, ఏం చేయాలనో ఏమో. ఐస్ గడ్డ పెట్టి రుద్దుతున్నా. ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పు రాదు. ఏదో ఒకటి బాధ వస్తుంది, నాకు ఏం మంచిగా అవుతలేదు, ఏం చేయాలి? పండుకుంది, పండుకుంది, నెమరేస్తలేదు, ఏం లేస్తలేదు చూడు, ఇక లేస్తలేదు. ఇదైతే నేనే ఇక ఐస్ పెట్టి ఇక్కడక్కడ రాస్తున్నా, ఇట్లా రాస్తున్నా ఐస్ పెట్టి రొమ్ముకి. ఏం చేయాలి, ఏం చేయాలి, ఇక ఏం చేయాలి? నేను ఏ ఆవును కొనుక్కొచ్చినా నాకు మంచిగా వస్తలేదు, ఏమైందో ఏమో, దిష్టి తాకిందో ఏమో, ఏం చేయాలి దేవుడా? బా అమ్మా, పైన పిట్టలేమో మంచిగా మరి పండ్లు ఏరుక తినుకుంటా వరులుతూ ఉన్నాయి, కీ 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 అని. మా ఆవుకేమో ఈ కష్టం వచ్చింది, ఏం చేయాలి? చూసినావా మరి చెట్టు మీద పండ్లు ఎర్రెర్రగా ఉన్నాయి, మంచిగా తినుకుంటే ఎట్లా వరులుతున్నాయి చూడు, అవి కనబడుతున్నాయా మీకు మరి పండ్లు? అబ్బా ఇది ఐస్ గడ్డ పెట్టి కప్పుతున్నా. ఈ రొమ్ము ఆసింది, కొంచెం నిలబడి పండుకుందని. సో ఈ రొమ్ముకు రొమ్ము ఆకొచ్చింది, అయితే ఇక ఇట్లా ఐస్ గడ్డ పెట్టి కాపుతున్నా. మస్తు వేడిగా ఉంది, ఎట్లా చేయాలా మరి? లేవే అమ్మా, లేవు 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 తల్లి, లేవు లే లే లేవే, మంచిగా కాపుతా, లేవు లేస్తానే లేదు, లేస్తలేదు, ఇక పండుకుంది, ఇట్లనే దువ్వుతున్నా. నాకే చేతులు నొప్పి పెడుతున్నాయి. బా చెయ్యి తిమ్మొస్తున్నాయి.